పోస్టల్ జీడీఎస్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ 28,636 పోస్టులతోని ఈ నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే. దానికి అప్లై చేసిన వాళ్ళందరికీ గూడా మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 28 తారీఖు రోజు రావాల్సి ఉండేది. కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అదే విధంగా సైట్ ఇష్యూస్ వల్ల మనకు ఏదైతే లిస్ట్ ఉందో అదైతే మనకు డిలే చేయడం అయితే జరిగింది. మనకు అఫీషియల్‌గా న్యూ డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఆ న్యూ డేట్స్ ఏంటిది? అదే విధంగా మీరు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా పాయింట్ టు పాయింట్ సోది లేకుండా చెప్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. ఎవరైతే పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి 2026 నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేశారో వాళ్ళందరూ గూడా ఈ వీడియో అనేది చూడండి. అదే విధంగా ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గూడా వీడియో అనేది షేర్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా మా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మన ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఇక మనకు డేట్స్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఏ రోజు వస్తది మెరిట్ లిస్ట్ చూసుకుంటే మాత్రం డేట్స్ విషయానికి చూసుకుంటే మాత్రం మనము లాస్ట్ టైం ఏ విధంగా జరిగింది అనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు. మనకు లాస్ట్ ఇయర్ ఏ విధంగా జరిగిందంటే 2025లో ఎడిట్ ఆప్షన్ అనేది 6 తారీఖు రావడం అయితే జరిగింది. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూసుకోవచ్చు. 6 తారీఖు నుంచి 8 తారీఖు మధ్యలో మార్చి 8 తారీఖు జరిగింది. అదే విధంగా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది 21 తారీఖు అయితే రావడం అయితే జరిగింది. ఈ గ్యాప్ అనేది దాదాపు 13 రోజులైతే ఇచ్చిర్రు. సో మనం ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం ఇక కిందకి స్క్రోల్ చేస్తే మాత్రం దిస్ ఇయర్ 2026 సంబంధించి ఎడిట్ ఆప్షన్ కంప్లీట్ అయింది ఫిబ్రవరి 19థ్. సో మనం ఎక్స్‌పెక్ట్‌గా ఒక 10-13 డేస్ ఏసిందనుకో. సో మనకు మార్చి 5థ్ రోజు అఫీషియల్‌గా ఈవినింగ్ 5-9 మధ్యలో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మన పోస్టల్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌లో అయితే విడుదల చేస్తారట. సో మనకు దీనికి సంబంధించి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో పీడీఎఫ్స్ గాని అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అదే విధంగా మెడికల్ సర్టిఫికేట్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లోనే ఉంటుంది పీడీఎఫ్. మీరు ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చన్నమాట. సో మార్చ్ 5థ్ రోజు ఈవినింగ్ 5-9 మధ్యలో మటుకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. కట్ ఆఫ్ సంబంధించి ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్‌లలో. సో మనకు ప్రెజెంట్ ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. సో ఆ డాక్యుమెంట్స్ అనేది లేకపోతే మాత్రం రెడీ చేసుకోండి. సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జాబ్స్ అనేది చాలా మందికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనము ఆహ్, చాలా రోజులు తక్కువ రోజులు ఇచ్చిండు. అదే విధంగా చాలా రిజెక్షన్స్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. నేను చెప్పే డాక్యుమెంట్స్. ఇక చూసుకుంటే మాత్రం మనకు నోటిఫికేషన్‌లో ఇచ్చినట్టు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది క్లియర్‌గా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అంటే వాళ్ళకి 15 డేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. 15 డేస్ అయితే మీకు ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అందులో మీరు ఈ ఏదైతే డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ డాక్యుమెంట్ అనేది 10th మెమో అన్నమాట. మార్క్ షీట్ లాంగ్ మెమో అని ఉంటది. 10th మెమో కంపల్సరీగా తీసుకొని అయితే వెళ్ళాలి. 10th మెమో మీకు స్కూల్ ఉంది, కాలేజీలు ఉంది అంటే వీలైతే కాదు. సో మీ దగ్గర కంపల్సరీగా 10th మెమో దగ్గర పెట్టుకోవాలి ఒరిజినల్. ఓకేనా? ఇది ఒక ఫస్ట్‌ది. అండ్ నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ అన్నది చాలా ప్రూఫ్‌లు ఉంటాయి. ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు ఇవన్నీ ఉంటాయి. సో మీ దగ్గర కంపల్సరీగా అందరి దగ్గర ఆధార్ ఉంటది కాబట్టి ఆధార్ అనేది అప్డేట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అప్డేట్ ఉండాలి ఖచ్చితంగా. సో ఆధార్ సెంటర్ కాడికి తీసుకొని వెళ్ళి అప్డేట్ అయితే చేయించుకోండి. 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఆధార్‌లో అనేది కంపల్సరీగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ విషయాన్ని చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీళ్ళకి సపరేట్ పోస్ట్ అంటే సపరేట్ క్యాస్ట్‌కి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీకు ఏ క్యాస్టో మీరు ఆ క్యాస్ట్‌కి సంబంధించి 2026కు సంబంధించింది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీది మీ సేవలో తెలంగాణ మీ సేవలో ఇస్తారో, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఇస్తారో తెలియదు ప్రస్తుతం. సో మీరు మీ సేవకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకుంటే ఒక 4-5 రోజులైతే మీరు ఈ సర్టిఫికేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏ క్యాస్ట్‌కి సంబంధించింది వాళ్ళు. బీసీ వాళ్ళు ఓబీసీ కిందకి వస్తారు. ఎస్సీ వాళ్ళకే, ఎస్టీ వాళ్ళకే అండ్ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందకి అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి పోయి మీ ఎంఆర్ ఆఫీస్‌లో అడగండి. సో మీ బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోయి అడిగితే వాళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. సెంట్రల్ ఫార్మాట్‌ల విషయాన్ని చూసుకుంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు సంబంధించి చూసుకోవచ్చు. ఫార్మాట్‌లో మన పోస్టల్ జీడీఎస్ ఏదైతే నోటిఫికేషన్‌లు అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఒకసారి చెక్ అయితే చేసుకొని ఈ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా ఫాలో అవ్వండి.
ఎవరైతే మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఇది ఈడబ్ల్యూఎస్ సంబంధించింది ఫార్మేట్. ఈ ఫార్మేట్‌లోనే మీకు సర్టిఫికేట్ అయితే రావాలి. నెక్స్ట్ ఇది చూసుకుంటే మాత్రం ఇక్కడ ఓబీసీ వాళ్ళకి సంబంధించింది. ఓబీసీ సర్టిఫికేట్ కూడా మీకు ఇదే సంబంధించి ఏదైతే ఎస్సీ, ఎస్టీ సంబంధించిన వాళ్ళది ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళదైతే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ ఫార్మేట్‌లలోనే ఉండాలి కంపల్సరీగా. మీరు ఒకటికి 2 సార్లు చూసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. అదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ సంబంధించి, ఓబీసీ వాళ్ళకి సంబంధించి ఈ ఫార్మాట్‌లో ఉంటేనే మీరు ఈ ఏదైతే సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఈ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టడం అయితే జరుగుతుంది. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసుకోండి. జాయిన్ కాండి ఇప్పుడే కూడా టెలిగ్రామ్ గ్రూప్. టెలిగ్రామ్ గ్రూప్ లింకులు వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తానన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ. ఎవరైతే పీడబ్ల్యూడీగా అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే అవసరం అన్నమాట. మిగతా వాళ్ళకి అవసరం లేదు. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చెప్పాను కదా! ఎవరైతే ఈడబ్ల్యూఎస్‌గా అప్లై చేస్తారో వాళ్ళ మాత్రమే ఈ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ట్రాన్స్‌జెండర్ సంబంధించి ఎవరైతే దానికి సంబంధించిందో సో దానికి సంబంధించి అయితే కావాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి అందరి దగ్గర ఆల్ ఓవర్ ఇండియాగా సంబంధించి ఆధార్ ఉంటుంది. సో ఆధార్ తీసుకొని వెళ్ళండి. లేకుంటే మీకు డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించింది ప్రూఫ్ ఉంటే మాత్రం అది కూడా తీసుకొని వెళ్ళండి. మీకే బెటర్ అన్నమాట. ఇక మెడికల్ సర్టిఫికేట్ అనేది నేను ఈ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. పీడిఎఫ్ కూడా ఎక్కడ కూడా దొరకదు పీడిఎఫ్. సో పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. చూసుకోండి ఒకసారి. మెడికల్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్‌లలో, గవర్నమెంట్ డిస్పెన్సరీస్‌లలో, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లలో ఉంటుంది. అంటే మీరేం లేదు, ఆ పీడిఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మీరు ప్రింట్‌ఔట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఇట్లా పోస్టల్ జీడిఎస్‌గా సెలెక్ట్ అవుతున్నాను. సో మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ అయిన తర్వాత కూడా సెలెక్ట్ కాకముందు కూడా నాకు ఇట్లా అవసరం ఉంది అని అంటే వాళ్ళు మీ బాడీ చెకప్ చేసి మీకైతే గ్రీన్ పెన్‌తోని స్టాంప్ ఏసి, అంటే గ్రీన్ సైన్ చేసి స్టాంప్ ఏసి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలి. ఇదైతే తీసుకోండి. అండ్ ఎవరైతే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవాకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారో సో ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్ ఈ 3 స్టేట్లకు. నేను సింపుల్‌గా చెప్పానంటే మనకు నార్మల్ పర్సన్‌కి ఏమేమి కావాలంటే మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మెడికల్ సర్టిఫికేట్. సో ఈ 5 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. దీంతో పాటు అన్ని సెట్లకు జిరాక్స్‌లు అయితే ఉండాలి. 2 సెట్ల జిరాక్స్ ఉండాలి. అదే విధంగా 6 ఫోటోలు అయితే ఉంటే దీనికి సంబంధించి అయితే సరిపోతుంది. ఇవైతే రెడీగా పెట్టుకోండి ప్రస్తుతానికి. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అక్కడ చూపిస్తే మాత్రం మీకు అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ 3 డేస్ ఆ తర్వాత మీకు డైరెక్ట్‌గా అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది సంబంధించి అయితే వీడియో. ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ లేవో మీరు కామెంట్ చేయండి. ఏమేమి కావాలో అన్ని క్లియర్‌గా చెప్పాను. సో డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఒకసారి కాలిక్యులేషన్ అయితే చూసుకోండి. కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. మీకు పర్సెంటేజ్, మార్క్స్ అయితే చూసుకోండి ఒకసారి. సో పర్సెంటేజ్ విషయానికి అంటే మీకు 10థ్‌లో 10/10 వచ్చిందనుకోండి. 10 పాయింట్స్ వచ్చిందనుకోండి. 10 ఇంటూ 9.5 ఏసుకోండి. సో 9.5 ఏసుకుంటే మీకు వచ్చే పర్సెంటేజ్ ఎంత? ఇక్కడ చూసుకోవచ్చు 95% అన్నమాట. సో 95% అన్నమాట ఇది. ఈ విధంగా చెక్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 10థ్‌లో 9 9.7 వచ్చిందనుకోండి. 9.7 ఇంటూ 9.5 సో ప్రతి దానికి 9.5 అనేది కంపల్సరీ వేయాలి. సో ఇక్కడ మీకు పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రం 92.15% అన్నమాట. సో మీకు 10థ్‌లో 8.0 వచ్చిందనుకోండి. 8.0 వచ్చిందనుకోండి. ఇంటూ 9.5 సో ఇక్కడ మీకు పర్సెంటేజ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం 76% అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా కాలిక్యులేషన్ అయితే చేసుకోండి. సో కాలిక్యులేషన్ చేసుకుంటే మాత్రం ఈ విధంగానే మీకు పర్సెంటేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మార్క్స్ కూడా సేమ్ అన్నమాట.